మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్స్ జరిగే టైం పీరియడ్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో దట్ పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ క్యాండిడేట్స్ కానీ పీపుల్ని మిస్లీడ్ చేయకుండా ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి దీన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేసి అంటారు. సో ఫస్ట్ టైం 1960లో కేరళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినారు. కాన్స్టిట్యూషన్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మెన్షన్ చేయకపోయినా ఆర్టికల్ 324 కింద ఎలక్షన్స్ పైన ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అడ్మినిస్టర్ చేయడానికి, సో ఎలక్షన్ ప్రాసెస్ని మొత్తం అడ్మినిస్టర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ ఈసీఐఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇష్యూ చేస్తుంది. ఇది అన్ని పొలిటికల్ పార్టీస్ పైన, క్యాండిడేట్స్ పైన, పొలిటికల్ పోలింగ్ ఏజెంట్స్, మళ్ళీ పవర్లో ఉన్న గవర్నమెంట్, మళ్ళీ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది అప్లికబులే అనమాట. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుండి ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్టివ్లో ఉంటుంది. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఏమేమి ప్రోహిబిట్ చేస్తారంటే, సో స్కీమ్స్, పాలసీస్, ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయొద్దు, పబ్లిక్ మనీ యూజ్ చేసి అడ్వర్టైజింగ్ అనేది చేయొద్దు. నెక్స్ట్, పబ్లిక్ బాడీస్లో ఏ గవర్నమెంట్ ఆఫీసర్, యాడ్హాక్ ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి లేదు. అండ్ పబ్లిక్ మీటింగ్స్ అనేవి పెట్టొద్దు. క్యాంపెయినింగ్ కోసం గవర్నమెంట్ రిసోర్సెస్ని యూజ్ చేయొద్దు. మినిస్టర్స్, క్యాండిడేట్స్ ఏం ఫండ్స్ శాంక్షన్స్ అనేవి చేయొద్దు. సో ఇవన్నమాట మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఈ యాక్టివిటీస్ అన్నీ ప్రొహిబిట్ చేసినారు. రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వయలేట్ చేసినందుకు సోషల్ మీడియాని ఎథికల్గా యూజ్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందనమాట.